మామూలుగా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎస్ఎన్డిపి వర్క్స్ అనేది SRDP. ఎస్ఆర్డిపి రైట్. ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి నాలా అండ్ రెండు Yes. ఈ అసలు ఈ రెండు సమన్వయంతో పనిచేసి ఈరోజు ఎప్పుడు వర్షం పడ్డా లోతట్టు ప్రాంతాల జలమయ్యే పరిస్థితి నుంచి ఈరోజు కొంచెం జర సిటీ బెటర్ అయింది. అంటే అప్పుడు నాకు క్వశ్చన్ కంప్లీట్ చేయండి అండి. ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి నుంచి అయిన కంప్లీట్ వర్క్స్ ఈరోజు ఈ 20 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళీ ఈరోజు డ్రైనేజీలో పడి జనాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇదంతా? అంటే అప్పుడు మనం ఏం చేసినాము, మనకు ప్రపంచంలో రాని ఒక వింత జబ్బు వచ్చింది. మనం ఈ 50 ఏళ్లలో మనకు తెలియని టైంలో ఒక కరోనా జబ్బు వచ్చింది. అందరూ ఎక్కడో దగ్గర ఇంటికాడ కూర్చున్నారు. ప్రధానమంత్రి గారు గంట కొట్టి దీపం ముట్టియమన్నాడు. కేటీఆర్ గారు యాజ్ ఎ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా హైదరాబాద్ లింక్ రోడ్లన్నీ అయిపోయినాయి. ప్రధానమంత్రి గారేమో దీపం ముట్టించి గంట కొట్టమన్నారు. ఇంట్లోనే ఉన్నారు, బయటకు వెళ్ళొద్దని కర్ఫ్యూ పెట్టాను. కానీ లింక్ రోడ్లన్నీ ఇప్పుడు మన హైటెక్ సిటీ చాలా లింక్ రోడ్స్ అన్ని చేశారు. బయటకు వచ్చి ప్రపంచం ఎటు తిరిగారు అంతా అప్పుడు కొత్త అన్ని రోడ్లు తిరుగుతున్నాయి, కొత్త రోడ్లు అన్నీ. అంటే అది ముందు చూపుగా యువ నాయకుడు ఆయన బయట తిరిగి వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ ఎస్ఆర్డిపి వాళ్ళని పట్టుకొని ఎక్కడికక్కడికి డిసిషన్స్ తీసుకొని రోడ్స్ అని చేపించింది. అప్పుడు తర్వాత ఎస్డిపి ట్యాంకులు ఇవన్నీ ఎక్కడికక్కడి నీట్గా ఎక్కడి నుంచి అక్కడికి పోవద్దు, స్లమ్ తగ్గాలి, స్మెల్ పొల్యూషన్ వాటర్ రావద్దు, పబ్లిక్ ఇబ్బంది కాకూడదని ఒక ప్రికాషనరీగా ఒక వ్యవస్థగా ఒక సిస్టమేటిక్గా చేసింది పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ప్రజలకు మేలు కంటే పార్టీకి తక్కువ చేసింది ఆ రోజుల్లో. పార్టీని, కార్యకర్తను, లేకపోతే పార్టీ నిర్మాణాన్ని పక్కకు పెట్టి మనం ఉద్యమం చేసి వచ్చినాం కదా, 14 ఏళ్ళు ఉద్యమం చేసి వచ్చినాం, మనకు అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక అభివృద్ధిని ఎట్లా చేయాలా, ఎట్లా ఏ విధంగా దీన్ని అభివృద్ధి పరుగులు పెట్టాలా, మన రికార్డ్ ఏది అనేది ఆ ఒక్కటే కోణం అక్కడ జరిగింది. మీకు అంత ఎక్కడ లేని 50 ఏళ్ళ జరిగిన అభివృద్ధి జరిగిందంటే అదే కారణం. ఎందుకంటే పార్టీ నిర్మాణం కంటే కూడా ఎక్కువ ఎందుకంటే జనరల్గా వేరే పార్టీలు ఏమంటే అధికారం నోడు పార్టీకి ఎక్కువ ఫోకస్ చేస్తారు. పార్టీకి, కార్యకర్తలకు, పార్టీకి సంబంధించినది దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కువ చేయాలని. పార్టీకి వచ్చి ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే మన ఉద్యమం పార్టీ కాబట్టి, మనం కొట్లాడి రాష్ట్రం తెచ్చినాం కాబట్టి కొట్లాడినట్టే మళ్ళీ అభివృద్ధి చేయాలని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, మిగతా నిరంజన్ రెడ్డి గారైనా, జగదీష్ రెడ్డి గారైనా వీళ్ళంతా ఈ యొక్క కోణంలో ఉరికిచ్చిన అభివృద్ధినే ఉరికేయడం జరిగినది. అవును. అట్లాంటి హైదరాబాద్ మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ మయం అవుతా ఉంది, జర కొంచెం లోతట్టు ప్రాంతాలు మళ్ళీ జలమయం అవుతా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేను ఎట్లా చూడొచ్చు? ముగ్గురు మనుషులు కొట్టుకొని పోయిండ్రు అని చెప్పిండు సిటీలో. అవును, ఇప్పుడు వార్తలలో చూస్తున్నాం, ఇప్పుడు నడుస్తుంది ఈ రోజు ఇప్పుడున్న ప్రోగ్రాంలో. అంటే ఇది పూర్తిగా వరద ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు కదా, ఏ ఏరియాకి టర్న్ అవుతుందో తెలుసు కదా, వాళ్ళని ముందే అలర్ట్ చేస్తే ఈ సమస్య ఉండదు కదా. అలర్ట్ చేయాల్సింది ప్రభుత్వమే కదా. హైడ్రా కూలగొట్టుడు ఒకటే కాదు ఇదే కారణం. హైదరాబాద్లో ఎక్కడైతే వాటర్ వస్తుందో హైడ్రా అలర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చింది కదా, టీవీలు డైరెక్ట్ ఉన్నాయి కదా, మీరు అలా హై అలర్ట్ అని కొడితే పోతూనే ఉంటుంది కదా లక్షల మందికి. మరి ఎందుకు ప్రికాషన్ తీసుకోలేదంటే దాని మీద ఒక సరైన అది లేకుండా ఈ విధంగా జరుగుతుంది. రైట్. దీనికి సంబంధించి దాని మీద మూసీ ప్రక్షాళన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఎక్కువసార్లు మాట్లాడింది మూసీ ప్రక్షాళన. ఫస్ట్ అది 70 కోట్ల నుంచి మొదలయ్యి ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల దాకా వెళ్ళిపోయినటువంటి మాట. ఏది మూసీ ప్రక్షాళన ఎంతవరకు వచ్చింది కనిపిస్తుందా మీకు? మూసీ ప్రక్షాళన మాటలకే పరిమితమైంది. మూసీ ప్రక్షాళన వాళ్ళు ఏది చేయరు. ఆల్రెడీ 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. వాళ్ళు లాస్ట్కి ఏమంటారు, మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు గండిపేటలో పోచి గండిపేట నుంచి గ్రావిటీగా మూసిని సెట్ చేస్తామనేది కొత్త ప్రపోజల్. అసలు కాళేశ్వరం పోయింది అంటున్నారు కదా, మరి మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాళేశ్వరం మల్లన్న సాగర్ ఒక పార్ట్. మల్లన్న సాగర్ ఆ రిజర్వాయర్ ను సృష్టించింది కేసీఆర్. మల్లన్న సాగర్ అనే పేరు పెట్టి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, లక్ష్మీ బ్యారేజ్ ఇట్లాంటివన్నీ ఒక సిస్టమ్ బాగుంటుంది. దాని మీద కరెక్ట్ స్టడీ చేస్తే ఆ ప్రజలు ఆలోచించాలని చూస్తే అది చాలా మంచి రికార్డు. అది అసలు కాళేశ్వరం ఎక్కడ, ఏమైంది, దాని వెనక ఎన్ని ఉన్నాయి, దానికి ఏం పేర్లు ఉన్నాయి, అదంతా ఒక సిస్టమ్ చూస్తే మర్చిపోలేరు. యాక్చువల్లీ ఈ రాష్ట్రాన్ని ప్రేమించినోడు, ఈ దేశాన్ని ప్రేమించినోడు కాళేశ్వరం పూర్తి అవగాహన కనుక చేస్తే అసలు కేసీఆర్ అంటే ఒక దేవుడి కిందనే ట్రీట్ చేస్తారు. ఆ ఓన్లీ కాళేశ్వరం చాలా ఒకటి అంతేనా? అట్లాంటి కాళేశ్వరం నుంచి మరి ఎట్లా నీళ్ళు తీసుకొచ్చి ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి గండిపేటలు ఎప్పుడు పడతాయట? మరి ఏదో మొన్న ఏదో మళ్ళీ ఒక స్కీమ్ ఏదో పెట్టింది కదా, అది అంటే గవర్నమెంట్ దీని మీద సిబిఐ స్కీమ్ వేయాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ మీద సిబిఐ వేయాలి. మల్లన్న సాగర్ లేదన్నారు కదా, మరి మళ్ళీ కాళేశ్వరం పోయిందన్నారు కదా, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి ప్రజలు అడగాలి.
అడగాలంటే రేపు ఇట్లాంటి బై ఎలక్షన్ల టైంలోనే అడగాలి. ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్. అది మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్ట్, మేజర్ పార్ట్, 50 TMCల స్టోరేజ్, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తా అంటున్నారు. రైట్. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒకవైపు కొంచెం యువతన ఎక్కువ అవకాశాలు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం యువతకు ఎక్కువ అవకాశం ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పర్టికులర్గా యూత్ పొలిటీషియన్స్, మీలాంటి వచ్చే పొలిటీషియన్స్కి ఎట్లాంటి హామీ ఇవ్వబోతుంది? భవిష్యత్తులో మీ ఎట్లా ఉండబోతుంది ఇది? బాగుంటుంది. మా నాయకుడే యువకుడు కేటీఆర్ గారు. ఆల్రెడీ ప్రాసెస్ ప్రకారమే ఉంటుంది. యువతకు మంచి అవకాశం ఉంటుంది. పనిచేసే వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడైతే ప్రజలతోటి ఉంటారో, ప్రజా సమస్యల ఈ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి, ప్రజల తరఫున పార్టీ కోసం, పార్టీకి సంబంధించింది ప్రజలకు కోఆర్డినేషన్గా ఉన్న నాయకులకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. పార్టీ కూడా ఆ విధంగానే ఆలోచిస్తుంది.